బోసాని బోసుకుమరి ఇప్పుడు ఒక చర్చ వచ్చింది. అసలు కూటమి ఎన్నాళ్ళు కలిసి ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారేమో 15 సంవత్సరాలు కలిసి ఉంటుంది అనేటువంటి విధంగా ఆయన చెప్తున్నారు. ఒకటైతే క్లారిటీగా చెప్తున్నారు, జనసేన అవసరం టీడీపీ పార్టీకి ఉంది, టీడీపీ అవసరం జనసేన పార్టీకి ఉంది. ఇది ఎవరు చెరపలేని కాదనలేనటువంటి నిజం. అలాగే వీళ్ళిద్దరు కానీ విడిపోయారు అంటే ఖచ్చితంగా వీక్ అయిపోతారు, ఓడిపోతారు అనేటువంటి విషయం కూడా నిజం. దీంట్లో ప్రధానంగా ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం, దీంట్లో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్, చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ అవ్వకుండా ఉంటే వీళ్ళిద్దరు కానీ విడివిడిగా పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో వచ్చి ఉండేవాళ్ళు. దీంట్లో వేరే సెక్షనే లేదు. పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఫస్ట్ నుంచి వేసుకుంటూ ఆయన చేసినటువంటి గంటల మిస్టులకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఇవన్నీ తోడవటం వల్ల అత్యధికమైనటువంటి మెజార్టీలు గెలిచారు. దీంట్లో ఇప్పుడు ఈ కూటమి ఎంతవరకు గెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు ఏంటి అంటే ఆయన సీఎం అవడం ఇంకా అనేటువంటి విధంగా ఇప్పుడు చర్చిస్తున్నారు. మీరు బాగా గమనిస్తే సభలో కూడా ఎక్కడా కూడా నాయకులు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారి కల్లా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అనేటువంటి విధంగా ఎవరూ మాట్లాడలేదు గమనించారు. అంటే ఒక వ్యూహం నడుస్తుంది, ఆల్రెడీ ఒక వ్యూహం పక్కా నడుస్తుంది. అలాగని చెప్పి జనసేనకి మాత్రం వ్యూహం ఉంటుందా? మిగతా వాళ్ళకు కూడా వ్యూహాలు ఉంటాయి, మిగతా పార్టీలు కూడా వ్యూహాలు ఉంటాయి. అలాగే జనసేన కూడా ఒక వ్యూహం ఉందని చెప్పడానికి నిదర్శనం నిన్న సభలో ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం తో అయిపోయింది, ఇక నెక్స్ట్ ఖచ్చితంగా ఆయన సీఎం చేసుకుందాం అనేటువంటి మాట ఎవరూ మాట్లాడలేదు. అంటే సీఎం అవ్వాలని చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళకి లేక కాదు, అక్కడి వరకు మాట్లాడనివ్వలేదు ఎవరిని. ఎందుకంటే ఒక వ్యూహం నడుస్తుంది ఆల్రెడీ. ఎప్పుడైతే లోకేష్ గారు ఈ 5 సంవత్సరాల్లో లోకేష్ గారిని సీఎం చేయాలి అని అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ లేనిదే లోకేష్ గారిని సీఎం చేయడం అనేది అసాధ్యమైనటువంటి పని. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మాత్రమే అవకాశం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టేసి లోకేష్ గారిని సీఎం చేసుకోవడం. ఎందుకంటే టీడీపీకి కంప్లీట్ బలం ఉంది కాబట్టి. అంటే జనసేన బీజేపీ రెండు పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేల సపోర్ట్ లేకపోయినా వాళ్ళే అంటే ఇండివిజువల్ గా ప్రభుత్వం ఫామ్ చేసుకునే బలం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారిని సీఎం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ సీఎం చేస్తారా లేదా నో ప్రాబ్లం, ఆయన నెక్స్ట్ గారిని సీఎం చేసుకుంటే నో ప్రాబ్లం. ఎప్పుడైతే లోకేష్ గారిని సీఎం అనేటువంటి విధానం వస్తుందో అసలు అక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ లోపల ప్రజల్ని ఎవరు ఆకట్టుకునేటువంటి విధంగా వాళ్ళు ఆకట్టుకోవడం, పార్టీని బలోపేతం చేసుకోవడం, ఎక్కడ డ్రాప్ అవుట్ అవుతుంది అనేటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు అనేది నా నమ్మకం. ఆ డ్రాప్ అవుట్ వచ్చే లోపల ఒక రకంగా చెప్పాలంటే చేతిలో కర్రో కత్తో ఉన్నప్పుడు యుద్ధం చేయాలి. ఉత్త చేతులతో నువ్వు ఎక్కువసేపు యుద్ధం చేయాలి. ఆయుధం చేజార్చే సినిమాలు ఉన్నాయి. ఒక ఆయుధం చేజార్చుకుంటే ప్రాణం పోయినట్టు. నీ ఆయుధం నీ చేతిలో ఉంది, నువ్వు ఎంతవరకు యుద్ధం చేయగలుగుతావు? ఇంతకు ముందు ఏ ఆయుధం లేకుండా యుద్ధం చేశారు, చాలా మంది చాలా సఫర్ అయ్యారు. కానీ ఇప్పుడు చేతిలో ఆయుధం ఉంది, వజ్రాయుధం ఉంది. మరి ఆ ఆయుధాన్ని ఉపయోగించుకొని పార్టీని ఎంత బలోపేతం చేసుకోవాలి? కాబట్టి ఆ బలోపేతం దిశగా డ్రాప్ అవుట్ ఏదో ఒక రోజు వస్తుంది. ఎక్కడ వచ్చింది అనేటువంటి విషయం కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలుసని నమ్మకం. ఆ వచ్చే లోపల పార్టీని తీవ్రంగా బలోపేతం చేసేసుకోవాలి అన్నది ఆయన ఐడియాలజీ, అంటే వ్యూహం. ఒక రకంగా చెప్పంటే వ్యూహం. కానీ ఇది 10 సంవత్సరాలు పడుతుందా 15 సంవత్సరాలు పడుతుందా తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట 15 సంవత్సరాలు వచ్చింది అని అంటే మీరు ఏమైతే చూడాలి, ఇదే లెక్క. జరుగుతున్నటువంటి చర్చలో ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ 15 సంవత్సరాలు ఎంతకాలం కూటమి ఉంటుంది. కానీ కూటమి కలిసి ఉన్నంతకాలం అయితే మాత్రం లెక్కలు చాలా వేరుగా ఉంటాయి. ఇప్పుడు 164 కాకపోయినా ఒక 4-5 సీట్లు తగ్గినా, ఒక 10 సీట్లు తగ్గినా కూడా ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కంపల్సరీగా ఉంది. మరి ఏమైతే